గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి హరిణి గారు పంపించారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలకు ముందుగా నమస్కారం చేసుకుందాం. నవగ్రహాలు కూడా అపూర్వమైన దేవతా స్వరూపాలు. మంత్రశాస్త్రంలో అయితే ఎక్కడ వాటికి ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవాలని లేదు. ఒక్క శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకున్నప్పుడు, లేదా ఏ మందపల్లికో వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకున్నప్పుడు, అర్చకులు ఎప్పుడైనా నవగ్రహాల కోసం ప్రత్యేక జపం చేశాం లేక అభిషేకం చేశాం కాబట్టి అభిషేకం అయ్యాక మీరు కాళ్ళు కడుక్కోండి అని ఈ భక్తులకి చెప్పినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప తక్కిన వేళల్లో నిత్య ప్రదక్షిణలు చేస్తే ఎలాగో అటువంటిదే ఇది. శివాలయంలో ప్రదక్షిణ చేసిన, విష్ణువాలయంలో ప్రదక్షిణ చేసిన ఎలా అయితే మనం కాళ్ళు కడుక్కోక్కర్లేదో ఆ రకంగానే నవగ్రహాలయంలో కూడా నిత్య ప్రదక్షిణలు చేసేవారు పాదాలు కడుక్కోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. అసలు కడుక్కోవడం కూడా దోషం. అలాగా చెప్పా కదా, ప్రత్యేక అభిషేకాలు చేసినప్పుడు మాత్రమే, అది కూడా శనికి తైలాభిషేకం వంటివి చేసినప్పుడు, ఆ చేసినప్పుడు కూడా మీరు కాళ్ళు కడుక్కోండి అని మంత్రశాస్త్రం చెప్పటంలా, ఆ అభిషేకం చేసినటువంటి అర్చకుడు మిమ్మల్ని కాళ్ళు కడుక్కోమని చెబితే మాత్రమే కడుక్కోవాలి. అందుకే ఎప్పుడు కూడా శని సింగనాపూర్ ఎడితే అక్కడ అసలు ప్రదక్షిణ చేసే కాళ్ళు కడుక్కోమని అనరు వాళ్ళు. అది నియమం కాదు. అక్కడ ఇచ్చిన శని ప్రసాదం తీసుకుని తీరాలన్నమాట. కొన్ని భ్రమలు మనకి కొంతమంది కలిగించారు. కారణం వారికి సంస్కృతం మీద, మంత్రశాస్త్రాల మీద, పురాణాల మీద పట్టు లేక, దాంతో మనం ఏమైపోతున్నాం, భ్రమలో పడిపోయి అన్నిటికీ భయపడుతున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భయపడకండి. భగవంతుడి మీద భక్తి కలిగి ఉండండి. భగవంతుడు మనకు ఆత్మీయుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం, సమస్తం పరమాత్మ. ఆయన దగ్గర మనకెందుకు భయం? లేనిపోని భ్రమలతోటి ఆయనకు దూరం అయిపోయి చివరికి పిశాచంలో చూస్తున్నాం అనమాట. శని అంటే చాలు వణికిపోవటం, గ్రహం అంటే వణికిపోవటం. అది ఎప్పుడు చాలా పొరపాటు. అది నేనైతే నిత్యం మా ప్రణవపీఠంలో నవగ్రహాలకు హాయిగా ప్రదక్షిణ చేసి దర్జాగా వచ్చి కూర్చుంటాను. అనుకున్న పనులన్నీ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి నవగ్రహాలంటే అనుగ్రహించే కరుణామయ స్వరూపులను గుర్తించి కాళ్ళు కడుక్కోకపోతే ఏదో ప్రమాదం వస్తుందనే భ్రమని విడిచిపెట్టండి. కడుక్కోవాల్సిన అవసరం లేదు.